కాల్పులు మొదలుపెట్టారు నాయుడు గారు. అంటే గత 15 రోజులుగా కూడా ఇక్కడ కాల్పులు చేస్తూనే ఉన్నారు, మనం తిప్పికొడుతూనే ఉన్నాం. కానీ రాత్రి జరిగిన ఈ ఆపరేషన్ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఏం జరగబోతోందో అనేది. సో ప్రస్తుతానికి చేయగలిగింది ఏంటంటే ఆ ఎల్ఓసి దగ్గర కాల్పులు జరపడం, అది కూడా చెక్ పోస్టులు, భారత్ చెక్ పోస్టులు టార్గెట్ చేసుకోవడం. సో ఆబ్వియస్గా అక్కడ ఉన్న కొంతమంది అమాయకులు కూడా చనిపోయారు. సో ఈ ఆపరేషన్తో వాళ్ళు దాటి ముందుకేమన్నా వచ్చే సాహసం చేస్తారా? వాళ్ళు చాలా చేయలేరండి. అంత కాన్ఫిడెన్స్ కానీ, అంత శక్తి కానీ, అంత ఇది కానీ వాళ్ళ దగ్గర లేదు. అక్కడక్కడ దొంగచాటుగా దెబ్బతీయటమే పాకిస్తాన్ ఆర్మీ పని తప్ప డైరెక్ట్ గా ఫైట్ చేసే శక్తి సామర్థ్యాలు వాళ్ళకి లేవు. వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఇండియన్ సోల్జర్స్ లో ఎక్కువ ఆత్మవిశ్వాసం, ఎక్కువ దేశభక్తి ఉన్నాయి. మనకు ఇంతకుముందు కూడా వారంలో కూడా మనకంటే సుపీరియర్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా దాన్ని ఆపరేట్ చేసే మనుషుల్లో అంత సామర్థ్యత లేదు. మన చిన్న ఎయిర్క్రాఫ్ట్ నాట్ లాంటివి, ఇంకా చిన్న చిన్న ఫైటర్స్ మనం వాడి కూడా వాళ్ళపైన విజయం సాధించాం. మన చిన్న నాట్ ఎయిర్క్రాఫ్ట్స్ తో వాళ్ళ సాబర్ జెట్ ను F-16 మనం కూల్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి టెక్నాలజీ వైజు, స్పిరిట్ వైజు, ఎక్విప్మెంట్ వైజు మనం ఎన్నో రకాలుగా వాళ్ళకంటే సుపీరియర్ గా ఉన్నాం. ఎటొచ్చి మనకు డిటర్మినేషన్ ఒకటి తక్కువైంది ముందు నుంచి కూడా. ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఎంతవరకు డిటర్మిన్ చేస్తారో అని దాన్ని మనం అంటే మనం భారత విధానం, విదేశాంగ విధానం అదే కదా. వీఆర్ నాట్ ఇన్ టు అగ్రెషన్ మోడ్. ఇప్పుడు మీకు తెలియదే ఉంది, కర్గిల్ యుద్ధ టైంలో కూడా డోంట్ క్రాస్ ది బోర్డర్ అనే ఆదేశాలు మీ అందరికీ ఉన్నాయి భారత ప్రధానమంత్రి. ఆ రోజుల్లో ఆ ప్రభుత్వ విధానం అది. 1965 లో మనం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పూర్తిగా మనం తీసుకునే 29,000 స్క్వేర్ కిలోమీటర్స్ భూమిని మనం సంపాదించుకొని మన భూమిలోకి మనం వెళ్ళాం. మన భారతదేశంలో ఉండే భాగాన్ని మనం ఆక్యుపై చేసుకొని ఉన్నాం. అవును. కానీ దాన్ని ఎందుకు వదిలేసాం అప్పుడు మళ్ళా తాష్కెంట్ ఒప్పందం అని చెప్పి. అదే విధంగా ఇప్పుడు ఆ డిటర్మినేషన్ కొరవైంది మనకు. మేమంతా చాలా బాధపడినాం. డిఫెన్స్ లో ఉండేవాళ్ళు ఇంటికి వచ్చి ఏడ్చుకున్నాం. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉంటే ఇవాళ మీరు ఉంటే బాగుండు, డిఫెన్స్ సర్వీస్ లో ఈ టైంలో ఉంటే బాగుండు అనిపిస్తోందా? ఉన్నారు సార్, ఇంకా ఉన్నారు. నాకంటే గొప్ప దేశభక్తులు, ఫైటింగ్ సామర్థ్యం ఉండే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంకా మోడర్న్ ఎక్విప్మెంట్ వచ్చింది, ఇప్పుడు టెక్నాలజికల్ డెవలప్ వచ్చింది. నేను MiG-21, 29 వరకే సర్వ్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు రాఫెల్ ఎయిర్క్రాఫ్ట్ వచ్చింది. అలాంటి ఎయిర్క్రాఫ్ట్ లో పనిచేయాలని కూడా అత్యుత్తమ ఆధునిక టెక్నాలజీ దాంట్లో పనిచేయాలని ఉంటుంది. దాంట్లో ఇంకా టెక్నాలజీ డెవలప్మెంట్స్ బాగుంటాయి. నాయుడు గారు, ఈ F-16 గొడవ ఏంటి చెప్పండి. అంటే అమెరికా నుంచి కొనుక్కుంది పాకిస్తాన్, సరే కొనుక్కుందా, ఇచ్చారా, ఏదో పడ్డారు. అలాగే చైనా ఇచ్చిన J-17 ఏంటి, వీటి తాలూకా కెపాసిటీస్ ఏంటి, మనం ఎంత సన్నద్ధంగా ఉండాలి అంటే ఉంటారు అధికారులు, జస్ట్ ఫర్ ద అండర్స్టాండింగ్ టు ద ఆడియన్స్ అంతే నేను అడుగుతున్నా. ఇవన్నీ డిస్ట్రాయింగ్ పవర్, రీచ్ డిస్టెన్స్ లు టెక్నాలజికల్ గా ఎక్కువ ఉండాయే కానీ దాన్ని ఆపరేట్ చేసే పరిస్థితి కానీ, దాన్ని ప్లాన్ చేసి 100% యూటిలిటీ తీసుకోవటం కానీ అంత సామర్థ్యం, అంత టెక్నాలజీ పాకిస్తాన్ సోల్జర్స్ కి లేదు. మనం ఇప్పుడే 1965-71 లోనే ఈ F-16 సాబర్ జెట్ ఎన్నో కూల్చేసాం. 1965 బార్లో కూడా నేను బాగ్డోగ్రా, సిలిగురి బార్డర్ లో ఉండేటప్పుడు కూడా F-16 విమానాలతో బుల్లెట్లు కురిపించాయి. మేమంతా కూడా వాటిని తప్పించుకొని బయట పడినోళ్ళమే. కానీ అలాంటి ఎయిర్క్రాఫ్ట్ ను మన చిన్న నాట్ ఎయిర్క్రాఫ్ట్ దాన్ని కూల్చేసింది. మనకు మన వాయుసేన ఆఫీసర్లకు పరమవీర చక్ర, వీర చక్రలు కూడా సాధించి పెట్టింది. కాబట్టి దాని గురించి మనం భయపడాలి. మళ్ళీ వాళ్ళ దగ్గర ఎంత మోడర్న్ ఎక్విప్మెంట్ అన్నా, మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్స్ అన్నా ఉన్నాయి, ది వే యూ ఆపరేట్ ఇట్ ఈస్ ద మ్యాన్ బిహైండ్ ద మెషిన్ దట్ డిటర్మిన్స్ ద సక్సెస్. సో దాంట్లో మనం ప్రూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రస్తుతం బార్డర్ దగ్గర ఉన్న టెన్షన్ చూస్తున్నాం. ఒకవైపు ఢిల్లీలో అంతా ఇట్స్ వెరీ ఫాస్ట్ మూవ్మెంట్. రక్షణ శాఖ మంత్రి ప్రధానమంత్రిని కలుస్తున్నారు, ఉన్నతాధికారులతోనూ అలాగే భద్రతా సలహాదారుతోనూ ప్రధాని సమావేశాలు అవుతున్నాయి. కాసేపట్లో మీడియా బ్రీఫింగ్ కూడా ఉంది నాయుడు గారు. సో ఇక్కడ నుంచి ప్రతి నిమిషం హై టెన్షన్, ప్రతి నిమిషం అప్రమత్తమేనా? ఉండాల్సిందేనండి. ఇప్పుడు ఎక్స్టర్నల్ వార్ జరుగుతోంది. ఇప్పుడు దాన్ని మనం సక్సెస్ఫుల్ గా బయట వస్తాం. ఇంతకు ముందుకు ప్రూవ్ టైం అండ్ అగైన్. ఇప్పుడు ఇంటర్నల్ పరిస్థితి ఏమిటి?
హౌ మెనీ పాకిస్తాన్స్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా నౌ? ఆర్ దే ఫ్రెండ్లీ విత్ us? ఓకే. ఆర్ దే వెల్ విషర్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్స్ అనేది కూడా మనం వినాల. కేవలం మనం రైడ్ చేస్తే ఏ విధంగా తప్పించుకోవాలి, లేదో దుర్ఘటన జరిగితే ఏ విధంగా కొవ్వొత్తులు ర్యాలీ చేయాలి, ఇది కాదు మనకు కావాల్సింది. మనలో మిక్స్ అయిపోయండి యాంటీ నేషనలిస్ట్ ఎవరు అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతే ఈ సివిలియన్స్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.